లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. మే 27న కవిత తరఫున లాయర్లు వాదనలు వినిపించగా 28న ఈడీ, సిబిఐ తమ వాదనలు వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని, ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరిందని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణకు ముందే ఫోన్లో డేటాను కవిత ధ్వంసం చేశారని, కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. నిబంధనల ప్రకారమే కవిత అరెస్టు జరిగిందని వాదించారు సిబిఐ తరఫు న్యాయవాదులు. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందన్న సిబిఐ లిక్కర్ పాలసీ ద్వారా కవిత లబ్ధి పొందారని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో కవితకు బెయిల్ ఇస్తే కేసు విచారణపై ప్రభావం పడుతుందన్నారు. అలాగే కవితకు బెయిల్ ఇవ్వడానికి మెడికల్ కారణాలు కూడా లేవని కోర్టులో వాదనలు వినిపించింది సిబిఐ. ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు కవితను అరెస్టు చేశారు. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 6న కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారామె.